ఎస్ మనతో ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బాజీ గారు నమస్కారం. నమస్కారం సార్. బాజీ గారు, చేతిలోకి వచ్చినటువంటి విజయాన్ని కోల్పోవటం బహుశా ఇప్పుడు ఈ అంకెలు నిజమైతే కాంగ్రెస్ని చూసే నేర్చుకోలేము దేశం అంతా. నేను ఎందుకంటున్నానంటే ఒక దాదాపు సంవత్సరం నుంచి, ఆ మాటకు వస్తే పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా హర్యానాలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది బీజేపీకి అని అందరూ అనుకున్నారు. మొన్న పార్లమెంట్లో సగానికి సగం, పోయినసారి 0 పార్లమెంటు స్థానాలు మీరు గెలిస్తే 10కి 10 వాళ్ళు గెలిస్తే మొన్న 5-5 ఈక్వల్గా గెలిచారు. బీజేపీ జాతీయ స్థాయిలో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకున్నారు. 240 స్థానాలకు పడిపోయిన వాళ్ళ పార్లమెంటు సీట్లు. కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్నారు. కానీ బీజేపీ వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకునే మెకానిజం చేసింది. మీరు చెప్పిన మాటలు ఇవన్నీ, ఈవెన్ మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్ సపరేట్ చేశారు, దీని ప్రభావం దాని మీద పడకుండా చేసుకున్నారు. ఇక్కడ వేగంగా దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం సంభవం వాళ్ళు చేయగలిగారు. అది మీ నేరేటివ్స్ని తిప్పికొట్టారా, వాళ్ళు సంస్థాగతంగా ఉన్న లోపాలను సరి చేసుకున్నారా? దాదాపు 60% అభ్యర్థులు మార్చారు, వాళ్ళ సిట్టింగ్ అభ్యర్థిని, ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చారు. కరెక్టింగ్ మెకానిజమ్స్ వాళ్ళు చేసుకున్నారు. మీరు ఆ భూపేంద్ర హడా గారి చేతుల్లో ఇరుక్కుపోయి శైలజా గారినో సుర్జేవాలానో ఎవరిని, ఇందాక స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ఒకళ్ళు ఓడించుకున్నారు అభ్యర్థుల్ని, ఒకళ్ళ ఓటమికి ఇంకొకళ్ళు పనిచేశారని చెప్తున్నారు. పార్టీ ఈ రకంగా అయితే మీరు నేషనల్ లెవెల్లో ఒక అనుకూల వాతావరణం ఉన్నా ఎలా పుంజుకుంటారు రాష్ట్రాలు గెలవకుండా? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్లీ ఉదయం ఉన్న ఉత్సాహం మా శ్రేణుల్లో, మరి హర్యానాలో కూడా గెలిచేసామన్న ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. ఏఐసిసి కార్యాలయంలో పండగ వాతావరణం ఉండింది. ఇప్పుడు కొంతవరకు నిరుత్సాహ వాతావరణమే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏంటంటే మేము ఊహించని పరిణామంగా సడన్ గా మార్పు వచ్చింది రిజల్ట్స్ లో. దీనికి ఏంటంటే నేను ముఖ్యంగా నా అభిప్రాయం, మా అగ్రనాయకత్వం కొంత కూటమిని తీసుకోవడంలో కొంత అలసత్వం అనండి, లేకపోతే తప్పిదం చేసిందేమని అనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే బీజేపీకి హర్యానాలో తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీస్తూ వచ్చినాయి. అనేక కారణాలు, మరి ముఖ్యమంత్రి వ్యవహార శైలి కానివ్వండి, అట్లాగే రైతాంగం యొక్క పోరాటం, రైతులకి మద్దతు ధరలకి చట్టబద్ధత చేయలేదన్న ఒక కారణం, పెద్ద ఎత్తున పంజాబ్ హర్యానా నుంచే రైతాంగం ఢిల్లీ వచ్చి కథం తొక్కారు అప్పట్లో. ఇప్పటికి కూడా ఆ ఇష్యూస్ అన్ని అన్సెటిల్డ్ ఇష్యూస్ గాని ఉండిపోయినాయి. కాబట్టి రైతు వర్గాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అట్లాగే ఏంటంటే అగ్నివీర్ మిలిటరీ ఆ ఇష్యూ ఒకటి ఉంది, మిలిటరీ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది. అట్లా రెజ్లింగ్ ఇష్యూస్, ఇలాంటి చాలా ఇష్యూస్ తోటి బీజేపీ బదనాం అయింది. అక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీచినాయి. కాంగ్రెస్ చాలా భాగం పుంజుకుంది. వ్యతిరేక పవనాలు వీసినా వాటిని మీరు పట్టుకోలేకపోయారు అనుకోవాలి. మేము మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దేశ్ జోడో పాదయాత్ర జరపనండి, అట్లాగే లోక్సభ ఎన్నికల్లో మేము పుంజుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సానుకూలమైన వైఖరే ఉత్తరాంధ్రలో కూడా, ఉత్తర భారతదేశంలో కూడా మాకు కనిపించినాయి. మేము ఖచ్చితంగా హర్యానాలో గెలుస్తాము, అట్లాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా విజయడంకా మోగిస్తాము, అట్లాగే రాబోయే మహారాష్ట్రలో కానివ్వండి, జార్ఖండ్ లో కానివ్వండి కూడా కాంగ్రెసే గెలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో హర్యానాలో జరిగిన పరిణామాలు మాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎనీహౌ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే